అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నేడు లోక్సభలో పేపర్ లీకేజీల నివారణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. వ్యవస్థీకరణ నేరాలకు 10 కోట్ల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో రోజువారీ విచారణతో 3 నెలల్లో తీర్పు వచ్చేలా కేంద్రం బిల్లుకు రూపకల్పన చేసింది. ఈ బిల్లుపై 8 నుంచి 12 గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. బీజేపీ తరఫున ఎంపీ బన్సూరి స్వరాజ్ చర్చను ప్రారంభించనున్నారు. నేడే ఈ బిల్లుపై చర్చ జరిపి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు హైపవర్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. 3వ సెల్ఫీ వీడియో ద్వారా ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. విపక్షాల ఆందోళనలతో మొదటి వారం ముందుకు సాగని సభా కార్యక్రమాలు 2వ వారం ఇవాళ ప్రారంభం కానున్నాయి. సిజెపి ఉద్యమంతో మోదీ సర్కార్పై పెరిగిన ఒత్తిడిని పార్లమెంట్లోనూ కొనసాగించాలని విపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయి. చలో సంసద్ ర్యాలీతో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదిన పెల్లెట్ గన్స్ ఉపయోగిస్తూ కొనసాగిన పోలీస్ చర్యకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో విపక్ష పార్టీలు డిమాండ్ చేయనున్నాయి. పార్లమెంటు ఉభయ సభలు ఇవాళ నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణకు ఉద్దేశించిన కొత్త ముసాయిదా బిల్లును ప్రభుత్వం తీసుకువస్తూ ఉన్న నేపథ్యంలో దానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై నేడు పార్లమెంట్లో ఖర్గే ఛాంబర్లోనూ సమావేశమై ఇండియా కూటమి నేతలు తుది నిర్ణయం తీసుకోనున్నారనే విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులపై దాడికి నైతిక బాధ్యతను వహిస్తూ ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ఇప్పటికే హోంమంత్రి అమిత్ షాకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. మొత్తం మీద నేడు పార్లమెంట్ సమావేశాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త చర్చలు జరగబోతున్నాయి. చాలా కీలకమైన అంశాలు ప్రస్తావనకి రాబోతున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, ఈ రోజు చర్చ ఎందుకు అంత ముఖ్యమైందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా విపక్షాలు వారం తర్వాత ఇంకోసారి అర్థవంతమైన చర్చతో ముందుకు వెళ్లాలని నిర్వహిస్తూ ఉన్న సమావేశాల్లో ఎలాంటి పురోగతి ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది. ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విద్యా వ్యవస్థను, ఈ పరీక్షల వ్యవస్థనంతా సంస్కరణలు చేస్తాం, ఖచ్చితంగా పేపర్ లీకులు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రధానమంత్రి పదే తన వీడియో సందేశాల్లో చెప్తున్నారు. సో ప్రభుత్వం అర్జెన్సీని గుర్తించింది, విద్యార్థుల నిరసనను, ఆవేదనను గుర్తించి ఇమ్మీడియట్గా చట్టం తీసుకురావాలని భావిస్తుంది. ఆ మేరకు ప్రధానమంత్రి నిన్న మరొక వీడియో విడుదల చేశారు. ఈరోజు తాము బిల్లు తీసుకొస్తున్నాం, దీన్ని ఈరోజు పార్లమెంట్లో పాస్ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. సో ఖచ్చితంగా ప్రభుత్వము విద్యార్థుల యొక్క ఆవేదనను గమనించింది, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు బిల్లును ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయించే దిశగా ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. 11 గంటలకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో 12 గంటలకు ఈ బిల్లు పైన చర్చ ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. మనం మొదటి నుంచి చెప్తున్నాం, చాలా కీలకమైనటువంటి అంశాలు ఈ బిల్లులలో పొందుపరిచారు. ప్రధానంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా విధించే విధంగా ఈ మొత్తం బిల్లును తయారు చేశారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తూ 3 నెలల లోపల ఈ మొత్తం విచారణ, ఛార్జ్షీట్ ఫైల్ అయిన తేదీ నుంచి 3 నెలల లోపల ఈ మొత్తం విచారణ పూర్తి చేసి ఎవరైతే ఈ పేపర్ లీక్ పాల్పడ్డారో వారిపైన శిక్షలు విధించి వాళ్ళని జైల్లో వేయాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి అధికారులను ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో పేర్కొంది. కాబట్టి ఆయా రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్ను కూడా అపాయింట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఓవరాల్గా విద్యార్థులకు ఈ పరీక్షా వ్యవస్థ పైన విశ్వసనీయత కల్పించడం, ఆ లక్ష్యంగానే ఈ రకమైనటువంటి బిల్లును ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోక్సభలోకి తీసుకురాబోతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ చర్చకు అంగీకరిస్తుందా లేదా అన్నది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఈరోజు జరిగేటువంటి బిల్లులన్నింటిని కూడా సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా నిన్న రీసెంట్గా జరిగినటువంటి వాయిలెన్స్ ఏదో ఉందో, విద్యార్థులపైన వాయిలెన్స్, ఇటు పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం కానీ, బాష్పవాయువు ఉపయోగించడం, అలాగే లాఠీ చార్జ్ చేయడం, సో ఈ అంశాలపైన డిబేట్ చేయాలి. పోలీసులు ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ మేరకు ఇటు రాజ్యసభలో, ఇటు లోక్సభ 2 చోట్ల కూడా వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఈరోజు అన్ని సభా కార్యక్రమాలన్నింటినీ కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ కనుక ఈరోజు సభా కార్యక్రమాలను అడ్డుకుంటే ఈ బిల్లు ముందుకెళ్లేటువంటి అవకాశం లేదు. సో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందా లేదా అన్న దాన్ని బట్టి ఈ బిల్లుపై చర్చ ఉంటుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.